ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z9 5G స్మార్ట్ ఫోను. ఈ మొబైల్ నేను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి అయితే ఆర్డర్ చేశాను. అరౌండ్ ఈ మొబైల్ మనకి 20,000 వరకు అయితే ఉంటుంది. బట్ నేను ఈ సేల్స్లో 16,000 చేంజ్కి అయితే బుక్ చేశాను. సో ఇప్పుడు ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. ఎవరైతే ఐక్యూ Z9 5G మొబైల్ కొనాలనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీకు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB వేరియంట్ మోడల్ వచ్చేసి మనకి 20,000 వరకు అయితే ఉంటుంది. బట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో నేను 16,000 చేంజ్కి అయితే కొన్నాను. ఈ బడ్జెట్లో మీకు కూడా దొరికితే ఇది బెస్ట్ డీల్ అనమాట. అస్సలు మిస్ చేసుకోకండి. 16,000 17,000 మధ్యలో వస్తే అసలు ఈ మొబైల్ని స్కిప్ అయితే చేయకండి. ఇంకేవి బెటర్ మొబైల్స్ అయితే ఏం లేవు అనమాట ఈ ప్రైస్కి. కాబట్టి మీకు 16 నుంచి 17,000 మధ్యలో ఈ మొబైల్ కానీ వచ్చింది అనుకోండి, క్రెడిట్ కార్డ్ ఆఫర్తో బ్యాంక్ ఆఫర్తో కలిపి డైరెక్ట్ తీసేసుకోండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఐక్యూ Z9 5G బాక్స్ అయితే ఇప్పుడు ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బాక్స్లో మనకి 44 వాట్ ఛార్జింగ్ అడాప్టర్ వస్తుంది. Type A to Type C ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. అండ్ TPU సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది బాక్స్లో. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇంకేం రావు. అండ్ ఈ మొబైల్ డిజైన్ అండ్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. లైటింగ్ పడితే మొబైల్ అయితే మెరిసిపోతుంది. అండ్ ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసి పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. డిజైన్ మాత్రం నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ మొబైల్ టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇంకేం లేవు పైన. అండ్ డౌన్ లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type C పోర్ట్ ఉంది. అండ్ దాని పక్కన ఒక మైక్ కనిపిస్తుంది. అండ్ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏం లేవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒక ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది కెమెరా సెటప్ పక్కన. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేయొచ్చు. వీడియోని పాజ్ చేసి అయితే చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి కంప్లీట్ సెటప్ చేసి మనం హోమ్ స్క్రీన్ లో అయితే కలుద్దాం. ఫ్రెండ్స్, ఇది ఐక్యూ Z9 5G హోమ్ స్క్రీన్ అయితే. ఈ మొబైల్ లో మనకి చాలా బ్లోట్వేర్ అయితే వస్తుంది. మీరు ఈ విధంగా అయితే డిలీట్ చేసేయండి. ఫస్ట్ వాటిని అయితే ఉంచుకోకండి మొబైల్లో. బ్లోట్వేర్ అంటే ఏం లేదు, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తుంటాయి అనమాట. వాటిని డిలీట్ చేసి రీఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్ ప్లే స్టోర్ నుండి. ఇక ఈ మొబైల్ అబౌట్ ఫోన్ లోకి వెళ్తే ఈ మొబైల్ మనకి Android 14తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఫన్ టచ్ OS 14 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే చూడొచ్చు. March 1, 2024 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 128GB వేరియంట్ అనమాట. 128GBలో మనకి 108.67GB అయితే స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. 19.33GB అయితే సిస్టమ్ ఆక్యుపై చేసింది. అండ్ మొబైల్ కి కేస్ వేస్తే ఈ విధంగా ఉంటుంది డిజైన్. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ కాబట్టి మొబైల్ లుక్ అయితే ఏం పాడవదు కేస్ వేసిన. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ Dimensity 7200 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇది ఒక 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.8 GHz అయితే ఉంటుంది. సో మీకు డే టు డే పర్ఫార్మెన్స్ లో కానీ లేకపోతే మీరు హెవీగా యూజ్ చేస్తున్నా కానీ ఎలాంటి ల్యాగ్స్ అయితే మీరైతే నోటీస్ చేయలేరు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాసెసర్ లో. అండ్ ఈ ప్రాసెసర్ మనకి BGMI లాంటి గేమ్స్ ని 60 FPS లో అయితే హ్యాండిల్ చేస్తుంది ఈజీగా. అండ్ ఇది 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఇందులో హీట్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ హీట్ అయినా కూడా ఇందులో వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు కాబట్టి తొందరగా అయితే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మొబైల్. అండ్ ఈ మొబైల్ LPDDR4X ర్యామ్ తో వస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇందులో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఓకే పర్లేదు అని చెప్పొచ్చు. నేను ఈ మొబైల్ ని 10 to 20 డేస్ అయితే కంటిన్యూగా యూజ్ చేసిన. నేను ఎక్కడ కూడా ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. సో ఈ మొబైల్ కి పర్ఫార్మెన్స్ లో మనం 5కి 4 ఇవ్వచ్చు రేటింగ్ ప్రైస్ ని కంపేర్ చేసుకుంటే. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి ఫుల్ HD+ 6.67 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో మనకి HDR10 HDR10+ అన్ని రకాల HDR కాంటెంట్స్ అయితే ఈజీగా చూడొచ్చు. అన్ని రకాల HDR కాంటెంట్ సపోర్ట్ అయితే ఉంది ఈ డిస్ప్లేలో. అండ్ ఈ డిస్ప్లే మనకి డ్రాగన్ టైల్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. బై మిస్టేక్ మొబైల్ కింద పడినా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. అండ్ ఈ మొబైల్లో డీప్ బ్లాక్స్ ఉంటాయి, మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి, సాచురేషన్ లెవెల్స్ కూడా హై ఉంటాయి కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. క్లియర్గా అయితే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లేలో మీరు అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ 4K క్వాలిటీలో కాంటెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ డిస్ప్లే మనకి 1800 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సో మీరు సన్లైట్లో యూజ్ చేసిన డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఈ డిస్ప్లే మాత్రం ఈ ప్రైస్ కి నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. ఈ డిస్ప్లేకి నేను 5కి 4 అయితే ఇస్తాను రేటింగ్ ఈ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. నార్మల్ యూజర్ అయితే మీకు బ్యాటరీ లైఫ్ 1 డే ఈజీగా వస్తుంది. మీరు
హెవీ యూజర్ అయితే 7 to 8 hours అయితే వస్తుంది. బట్ మీరు గేమ్స్ ఆడతారు, BGMI లాంటి గేమ్స్ని హై గ్రాఫిక్స్లో ఆడతారు అని అంటే మీకు స్క్రీన్ ఆన్ టైం ఖచ్చితంగా 6 hours అయితే వస్తుంది. అండ్ 44 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి అరౌండ్ 50 minutes లోపే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈ మొబైల్. అండ్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కెపాసిటీకి నేను 5కి 3.5 అయితే ఇస్తాను రేటింగ్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ 2 megapixel డెప్త్ సెన్సార్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ని యూజ్ చేసి డే లైట్ కండిషన్లో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం కొంచెం మీరు నాయిస్ అయితే నోటీస్ చేస్తారు, లిటిల్ బిట్ అంతే, ఎక్కువ కూడా కాదు. ఈ మొబైల్ని యూజ్ చేసి తీసిన కొన్ని ఫొటోస్ అయితే మీకు స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి మీరే క్వాలిటీని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ ఫ్రంట్ మనకి 16 megapixel కెమెరాతో అయితే వస్తుంది. ఇవి బ్యాక్ కెమెరా నార్మల్ షాట్స్ అండ్ ఇవి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఈ ఫోటోని గమనించండి, ఇది 1x 2x 5x 10x అండ్ 20x. అండ్ ఇవి ఫ్రంట్ కెమెరా నార్మల్ షాట్స్ అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ చూసారు కదా, ఇవి ఈ మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో తీసిన ఫోటో శాంపుల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరా వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ 1080p 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p 30 FPS వరకే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు వీడియో శాంపుల్స్ అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది IQ Z9 5G ఫ్రంట్ కెమెరా 1080p 30 FPS నుండి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. ఆడియో మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుండి అయితే వస్తుంది. అండ్ ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఈ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPSలో రికార్డ్ చేసిన వీడియో. అండ్ ఇది 1080p 240 FPSలో రికార్డ్ చేసిన స్లో మోషన్ వీడియో. చూసారు కదా, ఇవి ఈ మొబైల్ కెమెరా యూజ్ చేసి తీసిన వీడియో శాంపుల్స్ అయితే. సో ఈ మొబైల్ కెమెరాకి మనం 5కి 3.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. అండ్ ఈ మొబైల్ ఇంకా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ బాగుంది అండ్ ఆడియో కూడా మనకి లౌడ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఈ మొబైల్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఇందులో మనం ఒక సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు, లేదా 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు. 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ వేసుకునే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇందులో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీలో కూడా ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది అండ్ మనకు కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ బ్లూటూత్ వర్షన్ 5.3తో వస్తుంది, Wi-Fi 6E సపోర్ట్ తో కూడా వస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది చాలా యాక్యురేట్ ఉంది, చాలా ఫాస్ట్ గా అయితే అన్లాక్ అవుతుంది డివైస్. అండ్ ఈ మొబైల్ ఇంకా IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అండ్ ఈ మొబైల్లో మనకి ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. సో దీంతో యూజ్ ఏంటంటే మనం యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చు, ఫైల్స్ ని హైడ్ చేసుకోవచ్చు, యాప్ కి లాక్ పెట్టుకోవచ్చు, ఫైల్స్ కి కూడా లాక్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. ఫన్ టచ్ OS 14.0 మీద అయితే రన్ అవుతుంది. ఈ మొబైల్ కి 2 years OS అప్డేట్స్ వస్తాయి అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో 3 years మనకి రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇంకా ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8+ 128GB వేరియంట్ 20,000 అయితే పెట్టారు. 8+ 256GB వేరియంట్ 22,000 అయితే పెట్టారు. సో ఈ మొబైల్ ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైతే 20,000లో ఒక మంచి మొబైల్ గురించి చూస్తున్నారో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ని యూజ్ చేసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు వెయిట్ చేయండి, ఏదైనా మొబైల్ కొనాలనుకున్నప్పుడు మంచి టైం అయితే చూసుకోండి. ఆఫర్స్ అయితే వస్తుంటాయి కదా, అమెజాన్ లోనైనా లేదా ఫ్లిప్కార్ట్ లో మొబైల్ కొనాలన్నా, ఫ్లిప్కార్ట్ లో అయినా సరే మంచి ఆఫర్స్ చూసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ డబ్బులు ఎంతో కొంత సేవ్ అయితే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ IQ Z9 5G కంప్లీట్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.